समिद्युवसे वृषन्नग्ने विश्वा आन्यर्य आ इलस्पदे समिध्यसे स नो वसून्याभरा सङ्गच्छध्वंसं वदध्वंसं वो मनांसि जानताम् देवा भागै यथा पूर्वे सञ्जानाना उपासते समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् समानं मन्त्रमभिमन्त्रये वः समानेन वो हविषा आजुहोमि समानी व आकूतिः समाना हृदयानि वः समानमस्तु वो मनो यथा वस्सु सहासति ॐ शान्ति शान्ति शान्तिः. సాయిరామ్. అలేఖ్య, సౌమ్య, ఇప్పుడు మనం చదువుకున్న సమాన సూక్తం యొక్క అర్థము బ్రీఫ్గా చూసుకుంటే ఈ సూక్తం మనకి ఏం చెప్తోంది? అందరితో కలిసిమెలిసి పనిచేయడం ఎంత ఇంపార్టెంటో చెప్తోంది. అందరినీ గౌరవించాలి, అందరి ఆలోచనలని గౌరవించాలి అని చెప్తోంది కదా. అయితే ఈ ఒక్క సూక్తమే కాదు, వేదంలో ఉన్న 13 కోట్ల మంత్రాలు కూడా మనకి ఇలాగే హితబోధ చేస్తున్నాయి, అంటే మంచిని బోధిస్తున్నాయి. ప్రత్యుష, సత్యసఖ అనే థీమ్లో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటూ వేదం అనే టాపిక్ ఎందుకు వచ్చింది అని మన వ్యూవర్స్కి డౌట్ రావచ్చు. అయితే ఫ్రెండ్ అంటే మనం ఫిజికల్ బీయింగ్ అని అనుకుంటాము, కానీ మనకి మంచి మంచి విషయాలు బోధిస్తూ సన్మార్గము చూపిస్తూ ఏదైనా సాధించగలమనే నమ్మకం ఇచ్చే ఏదైనా ఫ్రెండే కదా. అలా చూసుకుంటే వేదం కంటే గొప్ప ఫ్రెండ్ ఎవరుంటారు? ఎస్ అలేఖ్య, వేదము అదొక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మాత్రమే కాకుండా ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ అవర్ వే ఆఫ్ లైఫ్. వేదం ఈజ్ లైక్ అవర్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ ఎవ్రీథింగ్. మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా మనకి శతవిధాలైన అనంతమైన విషయాలని ఒక మిత్రుడిలాగా బోధిస్తుంది. ఒక సోషాలజీ, ఒక ఆంథ్రోపాలజీ, అసలు ఏది లేదు వేదంలో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ వేదం. మనకు ఒక మంచి స్నేహితుడు ఎలా అయితే ఏది మంచి ఏది చెడు అని మన చేపట్టుకొని నడిపిస్తాడో, వేదం కూడా అంతే కదా. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, అసలు మనకి ఏది మంచి ఏది చెడు, ఇలా ప్రతి ఒక్క విషయంలో మనకి హితాన్ని చెప్తుంది. ఇంతకంటే మంచి మిత్రుడు ఎవరుంటారు మరి? కరెక్ట్ సౌమ్య. ఇలాగే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్తో మనం టైం స్పెండ్ చేస్తే ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా మనకి. ఇలాగే మనం ఇన్ని రోజుల నుంచి వేదం చదువుతున్నాం కదా, వేదం చదివిన ప్రతిసారి కూడా ఏదో పెద్ద భారం దిగిపోయింది, నేను ఇంకా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఆ భావన కలుగుతుంది. అంటే ఈ మంత్రాలలో ఉండే ప్రతి అక్షరము, పదము, స్వరాలు కూడా ఇవన్నీ మంచి వైబ్రేషన్స్ని మనకి ఇస్తున్నాయి. దీని అన్నిటి వల్ల మనకి ఏమవుతుంది అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. మన ఫ్రెండ్ మనకు చెప్తూ, అంటే పాజిటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు ఏమైనా చేయగలవనే నమ్మకాన్ని మనకి ఇస్తారు కదా. అలాగే ఈ వేదం చదివిన ప్రతిసారి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల నేను ఏదైనా సాధించగలను, ఇంకా నాకు ఏ అడ్డు ఉండదు అనే ఆ భావనలు కలుగుతాయి మనకి. వేదము మిత్రుడు, ఇందులో మిత్రుడు అనే పదంలో మిద్ అనే పదానికి అర్థం చూస్తే ఎప్పుడూ కూడా మనల్ని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్లేవాడు. అంటే ఏంటి? మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేవాడే కదా మరి మన నిజమైన మిత్రుడు. ఇక్కడ 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్, మెంటల్ ఆస్పెక్ట్స్. అంటే మన అవసరాలు లైక్ ఫిజియోలాజికల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్, ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి మనకు. ఈ అవసరాలలో మన ఆలోచన విధానంలో, మనం చేసే పనులలో మనల్ని ఇంకా ఎన్రిచ్ చేస్తూ హయ్యర్ గోల్స్కి రీచ్ అయ్యేలాగా చేసేవాడే కదా మరి నిజమైన మిత్రుడు అంటే. కరెక్ట్ సౌమ్య. అయితే వేదంలో కూడా ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ మనకి మంచి మంచి విషయాలను బోధిస్తూ తెలుపుతుంది. చాలా కరెక్ట్ అలేఖ్య.
ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది డిస్కస్ చేస్తాం. నేను ఇలా ఈ లక్ష్యం పెట్టుకున్నాను అని. అప్పుడు మన ఫ్రెండ్ మనకి ఏం చేస్తారు, లక్ష్యం పెట్టుకున్నావు బాగుంది, దాన్ని ఎలా సాధించాలి, ముందుకు వెళ్ళాలంటే ఏమేం కావాలో మనకు చెప్తారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి, ఎప్పుడూ కూడా నీ గోల్ నుంచి డీవియేట్ అవ్వకు అని మనకి మన ఫ్రెండ్ చాలా మంచిగా చెప్తారు. అయితే మరి మనము గణపతి ప్రార్థన తీసుకుంటే అందులో మనం ఏం నేర్చుకుంటాము, మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా నిరంతరము ఫోకస్ ఉండాలి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అదమింగుకుని దాటుకుని ముందుకు వెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు. వాటన్నిటిని దాటుకుని డీవియేట్ అవ్వకుండా లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాయి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. మనం జీవితంలో ఏది చేసినా సరే ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక సంకల్పం పెట్టుకోవాలి అని చెప్తుంది గణపతి ప్రార్థన. ఆ సంకల్పాలను సిద్ధింపజేయమని మనం ప్రార్థిస్తున్నాం. స్వామి, నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, ఈ పని చేయడానికి కావలసిన శక్తియుక్తులను నాకు ఇవ్వండి స్వామి అని ప్రార్థిస్తున్నాం. మరి ఊరికనే సంకల్పం పెట్టుకుంటే సరిపోతుందా? తరువాత ఏం చేయాలి అంటే ఆ సంకల్పాలను నెరవేర్చుకోవడానికి తగిన ఎఫర్ట్స్ పెట్టాలి, సాధన చేయాలి అని చెప్తుంది గణపతి ప్రార్థన. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గణపతి ప్రార్థనలో కవిం కవీనాం అని అనుకున్నాం. అంటే మన ఫ్రెండ్ ఎలా అయితే మన లోపల ఉన్న ఇన్నేట్ క్వాలిటీస్ని బయటికి తీస్తాడో, గణపతి ప్రార్థనలోని కవిం కవీనాం కూడా ఏం చెప్తుంది మనకి, ఆల్రెడీ నీ లోపల ఉన్న మంచి క్వాలిటీస్ని నువ్వు రియలైజ్ అవ్వాలి, నువ్వు బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, నువ్వే కవిం కవీనాం అని ఎంత చక్కగా ఒక మిత్రుడిలాగా చెప్తుంది గణపతి ప్రార్థన. కరెక్ట్ సౌమ్య. ఇలా మనము మన లక్ష్యం సాధించడానికి ముందుకు వెళ్తున్నప్పుడు, లేదంటే మనం రోజు చేస్తున్న పనుల్లో కానివ్వండి, మిస్టేక్స్ చేయడం చాలా సహజం. అయితే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా వల్ల ఇలా జరిగిపోయింది, నేను ఈ తప్పు చేశానని చెప్తే మన ఫ్రెండ్ ఏం చెప్తారు, దాన్ని కప్పిపుచ్చరు. మన ఫ్రెండ్ నిజమైన స్నేహితుడు దాన్ని నువ్వు ఎలా సరిదిద్దుకోవాలి, దాన్ని దాటి ఇంకెప్పుడు అలా చెయ్యకుండా ముందుకు వెళ్ళాలి అని మనకి మంచి విషయాన్ని చెప్తారు. అయితే మరి మనము క్షమాప్రార్థన చెప్పుకుంటాం కదా, అందులో అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వరా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నా వల్ల తప్పు జరిగింది కానీ అది నేను నీకు శరణు అయ్యి నిన్ను నేను దాసోయం అడిగేలాగా నన్ను చేసుకుని నన్ను క్షమించు స్వామి అని అక్కడ కోరుకుంటున్నాం. ఇంత మంచి గుణం ఇది. అంటే తప్పు చేయడం సహజం, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి సరిదిద్దుకుని ఇంకెప్పుడు అది చేయకుండా ఉండేలా చేసుకోవడమే గొప్పదనం. దీని ద్వారా మనము ముందుకు వెళ్తాము అని చెప్పి ఇంత మంచి గుణాన్ని మనకి క్షమాప్రార్థన ఒక ఫ్రెండ్ లాగా మనకి బోధిస్తోంది. ప్రత్యూష, మరి క్షమాప్రార్థన నీ జీవితంలో ఎలా ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేసింది? నా జీవితంలో ఎలా చేసింది అంటే, నేను ఇదివరకు ఏదైనా తప్పు చేసినప్పుడు కొంచెం భయపడేదాన్ని ఎవరికైనా చెప్పడానికి. వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఏమనేస్తారు అనే ఆ భయం ఉండేది. కానీ ఇప్పుడు ఏదైనా జరిగితే వెంటనే ఆ తప్పుని ఒప్పుకోవడం, నా వల్ల ఇలా జరిగిపోయింది, ఇంకెప్పుడూ కూడా ఇలా అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. మా టీంలో ఇలాగే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో ఒక స్టెప్ మిస్ అయ్యి నేను కంటిన్యూ చేశాను. దానివల్ల అవుట్కమ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. వెంటనే నా టీం లీడ్కి చెప్పాను, నేను నా వల్ల ఇలా అయ్యింది, ఇంకెప్పుడు ఇలా అవ్వకుండా చూసుకుంటాను అని. దాంతో ఏమైంది, తనకి సరే నువ్వు చేసేసావు కదా, పర్వాలేదులే, నాకు చెప్పావు కదా, దీన్ని మనం మారుద్దాం. సో అక్కడితో అది కట్ అయిపోయింది. మళ్ళీ దీనివల్ల నేను అబద్ధాలు చెప్పడము, దేనికో అనవసరంగా చింతించడము, ఇవేమీ జరగకుండా ఈ తప్పుని నేను ఒప్పుకోవడం వల్ల అక్కడితో అది స్టాప్ అయిపోయి నాకు హెల్ప్ చేసింది. నైస్ ప్రత్యూష. అయితే మీరు క్షమాప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక కోట్ గుర్తొచ్చింది. అది ఎ ఫ్రెండ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ అండ్ ఎ షాడో, మిర్రర్ విచ్ నెవర్ లైస్ అండ్ షాడో విచ్ నెవర్ లీవ్స్. క్షమాప్రార్థనలో ఫ్రెండ్షిప్ మనం చూసుకుంటే, మనం తప్పు చేసినప్పుడు మన ఫ్రెండ్ ఎలాగైతే మనల్ని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా ఒరేయ్ నువ్వు చేసింది కరెక్ట్ కాదురా, అది తప్పు అని చెప్పడమే కాకుండా మనకి మంచి దారిని చూపిస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లో మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు కదా.
తద్వారా మనము క్షమాప్రార్థనతో లింక్ చేసుకున్నప్పుడు మనలో శరణాగతి భావము, వినయ విధేయతలు ఏర్పడతాయి. అండ్ మనం కర్మ చేసేటప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో క్షమాప్రార్థన చెప్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు అన్నీ తెలియవు, అలా అని తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎంత నేర్చుకున్నా సరే బియ్యపు గింజలో ఆవగింజ మాత్రమే, ఎంతో కొంత కొరత అయితే ఉంటుంది. ఒకవేళ తెలుసుకున్నా కూడా అన్నీ కరెక్ట్గా చేయలేము. సో మనం ఇలా ఎప్పుడైతే స్వామికి సరెండర్ అవుతామో స్వామి తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎలా అంటే మనం ఈ ప్రోగ్రామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక మంత్రము అర్థం తెలుసుకోవడం దగ్గర స్ట్రక్ అయిపోయాను. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనమాట. అప్పుడు నా మనసులో థాట్స్ ఎలా ఉన్నాయంటే, స్వామి నాకు ఏమీ తెలీదు, నాకు అసలు వేదం రాదు, నాకు ఏ నాలెడ్జ్ లేదు, మీరే హెల్ప్ చేయాలి అని అనుకున్నాను. అలా వదిలేశాను అనమాట. నెక్స్ట్ తర్వాత నేను ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేశానో నా నోట్స్, అందులో స్వామి 1980లో ఇచ్చిన డిస్కోర్స్లో కఠోపనిషత్తు గురించి ఉంది. సో నాకు ఈ క్షమాప్రార్థన గురించి చదివినప్పుడు అంటే మన థాట్స్ ఇలా ఉంటే స్వామి తప్పకుండా హెల్ప్ చేస్తారు అని. ఇంతే కాకుండా మనం తెలిసి తెలియక చేసే తప్పులను మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధితో ఒప్పుకోవటమే సులభమైన మార్గమని ఒక ఫ్రెండ్ వల్లే గైడ్ చేస్తుంది క్షమాప్రార్థన. ఎస్ అలేఖ్య, మనము వేద మంత్రాలను పఠిస్తున్నప్పుడు కూడా అందులోని అక్షర మాత్ర స్వర దోషాలు ఏవైనా ఉంటే క్షమించమని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే మన జీవితంలో మనం చేసే పనులలో, మనం మాట్లాడే మాటలలో ఎలాంటి దోషాలు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఉండమని ఒక మంచి తత్వాన్ని ఒక మిత్రుడిలా చెప్తుంది క్షమాప్రార్థన. క్షమాప్రార్థనలో చూస్తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఏ పని చేసినా సరే ఇందాక అలేఖ్య చెప్పినట్టుగా శరణాగతి భావంతో ఉండమని చెప్తుంది. ఎంత చక్కగా ఒక మిత్రుడిలాగా గైడ్ చేస్తున్నాయి వేదాలు మనకి. కరెక్ట్ సౌమ్య. ఇలాగే మనకి సపోజ్ ఒక టీమ్ యాక్టివిటీ వచ్చిందనుకోండి, మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏం చెప్తాడు, ఒక టీంతో ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని మనకు చెప్తారు కదా. ఏమని చెప్తారు, అందరితో కూడా కలిసి పార్టిసిపేట్ చేయాలి, అందరినీ నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ చేయి, అందరి ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఎందుకంటే నా ఆలోచనలకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నానో వేరే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వు, నువ్వే ఎప్పుడు చెప్పేయడం కాదు అని చెప్పి మంచిగా మనకి చెప్తారు. ఇలాగే మనం మొదట్లో చదువుకున్నాం సమాన సూక్తం. ఆ సూక్తం మనకి ఏం చెప్తోంది, అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యము అని మనకి చెప్తోంది. నాకు ఇలాగే రీసెంట్గా మా టీంలో ఒక కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. నాతో పాటు ఇంకో అమ్మాయికి పేరప్ చేశారు. అప్పుడు నాకు ఐడియా ఉండింది ఎలా చేయాలి ఏంటి అని. ఐడియా ఉన్నా కూడా సరే ఇలా చేసేద్దాము అని చెప్పలేదు నేను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా ఐడియాస్ ఇవి, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాను. ఆ అమ్మాయి ఇంకొన్ని ఐడియాస్ యాడ్ చేసింది. దీనివల్ల మేము ఎంతో బాగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేయగలిగాము. అందరూ చాలా హ్యాపీ అయ్యారు, చాలా సక్సెస్ అయింది. ఇక్కడ ఏంటి, నేనే చేసేసి ఉంటే అది అంత మంచిగా వస్తుందో లేదో మనకు తెలియదు. ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి థాట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యాం. ఇలా మంచిగా అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అని ఒక ఫ్రెండ్ లాగా మనకి సమాన సూక్తం చెప్తోంది. మనందరికీ తెలుసు కదా, ముండే మతిర్భిన్నః అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. మరి అన్ని ఆలోచన విధానాలని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒక పనిని ఎలా పూర్తి చేయాలి అని సమాన సూక్తం మనకు తెలుపుతుంది. ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒక గ్రూప్తో కానీ ఒక టీంతో కానీ కలిసి పని చేస్తున్నప్పుడు ఆ టీంలో ఉన్న వాళ్ళ అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. ఎగ్జాంపుల్, స్వామి ఆర్గనైజేషన్లోనే ఒక సేవ యాక్టివిటీ చేస్తున్నాం. మరి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ అందరి ఆలోచన స్థాయి ఒకేలా ఉంటుందా అంటే అలా ఉండకపోవచ్చు. మరి ఇలా రకరకాలైన ఆలోచనలతో చేసే పని సంపూర్ణం అవుతుందా? అవ్వకపోవచ్చు. అలా అవ్వకూడదు, సంపూర్ణం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సహచిత్తమేషాం, వివిధ రకాల ఆలోచనలతో ఉన్నా సరే అందరము కలిసి సమిష్టిగా ముందుకు వెళ్తేనే ఒక జాబ్ అనేది పూర్తవుతుంది. ఇంత చక్కగా ఒక మేనేజ్మెంట్ స్కిల్ నేర్పిస్తుంది మనకి సమాన సూక్తం. ఇంకా చూస్తే సంగచ్ఛద్వం సంవదధ్వం అంటున్నాం, అంటే కలిసి నడుద్దాం. స్వామి చెప్తారు కదా, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి మెదులుదాం అని. ఇంత చక్కగా ఇంత సరళంగా స్వామి సమాన సూక్తం సారాంశాన్ని అంతా ఒకటే లైన్లో చెప్పారు. ఇంతకంటే మంచి ఒక సోషాలజీ ఎవరు చెప్తున్నారు మనకి సమాన సూక్తం కదా. అండ్
అందరం కలిసి ఎప్పుడైతే సమిష్టిగా ముందుకు వెళుతూ నీతో పాటు ఉన్న వారందరినీ ముందుకు తీసుకెళ్తూ వి ఆల్ టుగెదర్ అంటూ సహనావవతు చేసుకుంటూ వెళ్ళమన్నారు స్వామి. నైస్ సౌమ్య. అయితే ఇంతకు ముందు వరకు కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, సహజీవనం, సమిష్టి, సామాజిక శ్రేయస్సు అని మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఆలోచిస్తే మనం ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకునేటప్పుడు అతని క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలీజియన్, నేషనాలిటీ చూస్తామా? చూడము. ఇన్ఫ్యాక్ట్ మనం ఫ్రెండ్స్ అయ్యాక కూడా అసలు మన మధ్యలో అలాంటి టాపిక్స్ రావు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఫ్రెండ్షిప్ ఈజ్ యూనివర్సల్. అదే విధముగా వేదము కూడా విశ్వజనీనమైనది. జాతి మత భేదములకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. అలాగని చెప్పి అది కేవలం జ్ఞానులకు, విపులకు, పండితులకు మాత్రం కోసం ఏర్పడింది కాదు. అందరినీ సమానంగా చూస్తూ లోకా సమస్త సుఖినో భవంతు అనే గొప్ప లెసన్ మనకి నేర్పిస్తుంది కదా. ఈ విధంగా చూసుకుంటే ఫ్రెండ్షిప్, వేదము రెండు కూడా విశ్వజనీనము. చాలా కరెక్ట్ అలేఖ్య. అయితే మనం చూస్తున్నాం మన ఫ్రెండ్ మనకి ఎప్పుడు కూడా మంచి విషయాలని చెప్తూ ఉంటారు, మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అని. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు తన ఇంపాక్ట్ మన క్యారెక్టర్ పైన చాలా ఉంటుంది. అది మంచిది అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మరి మంచి ఎప్పుడు అవుతుంది ఆర్ చెడు ఎప్పుడు అవుతుంది అంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ పైన. మన ఫ్రెండ్ మంచిగా ఉన్నారనుకోండి, మన క్యారెక్టర్ మంచిగా బిల్డ్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇక్కడ మంత్రపుష్పం మనకి మంచి ఫ్రెండ్ లాగా చెప్తోంది. ఏంటి అంటే మన మంత్రపుష్పంలో ఎక్కువగా చదివే పదం ఏంటి? పశుమాన్. పశుమాన్ ఎప్పుడవుతాము అంటే పశుగుణాలని వీడినప్పుడు. పశుగుణాలు ఏంటి? ఇక్కడ మనలోని చెడు లక్షణాలు. ఈ చెడు లక్షణాలు వీడుతూ మనం మంచి మనిషిగా మారుతూ ఉండాలి అని చెప్పి మనకి మంత్రపుష్పము ఒక మంచి మిత్రుడిలాగా మనకి బోధిస్తుంది. ఇంతేకాకుండా మంత్రపుష్పంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటి అంటే ఎప్పుడు కూడా అనుభూతి చెందాలి అని చెప్తోంది మంత్రపుష్పం. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ఇప్పుడు మన ఫ్రెండ్ దగ్గరికి మనం వెళ్ళి నాకు ఒక కష్టమైన ప్రాజెక్ట్ ఉంది అని చెప్పామనుకోండి, ఏం చెప్తారు మన ఫ్రెండ్? సరేలే కష్టంగా ఉంది వదిలే అని చెప్తారా? లేకపోతే ఆ కష్టంగా ఉన్నా నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అందులోంచి నేర్చుకో అని చెప్తారా? నేర్చుకో అని చెప్తారు. కాబట్టి అంటే అక్కడ మన ఫ్రెండ్ కూడా ఏం చెప్తున్నారు? ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, నాకేం వస్తుందిలే అని వదిలేయకూడదు, ఎక్స్పీరియన్స్ చేసి దాని ద్వారా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మంత్రపుష్పం కూడా మనకి అనుభూతి చేత జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం వల్ల మనం ఏమవుతామంట అంటే పుష్పవాన్ ప్రజావాన్ అవుతామంట. అసలు పుష్పవాన్ అంటే ఏంటో అర్థం చూసుకుంటే పుష్పము అంటే కంప్లీట్నెస్, సంపూర్ణము అని అర్థం కదా. కంప్లీట్గా వికసిస్తేనే దాన్ని మనం పుష్పం అంటాం, లేకపోతే మొగ్గ అనే అంటాం. సో మన లైఫ్లో కూడా ఆ పుష్పతత్వాన్ని అంటే ఆ కంప్లీట్నెస్ని, సంపూర్ణతని ఎలా పొందాలి, మనం కూడా ఒక కంప్లీట్ పర్సన్గా ఎలా మారాలి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అనుభూతి చేత పొందిన జ్ఞానం ద్వారానే సాధ్యం. ఇంకా ఏం చెప్తుంది మనకి మంత్రపుష్పం? ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే ముందు ఆ తత్వాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఆ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్తుంది. అలా యాజ్ ఏ టీచర్గా నేను ఒక మంచి టీచర్గా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఆ తత్వాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నేను 10 నిమిషాలు ముందు వెళ్ళే తత్వాన్ని అడాప్ట్ చేసుకుంటానో అప్పుడే నేను ఒక కంప్లీట్ పర్సన్గా మారి నన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆ తత్వాన్ని నేర్చుకుంటారు. సో ఇలా ఆ తత్వాన్ని అడాప్ట్ చేసుకోవాలి అని ఒక మిత్రుడిలాగా మనకు చెప్పడం లేదా వేదము? కరెక్ట్ సౌమ్య. అయితే మీరు అనుభూతి అంటున్నారు కదా, సో మెంటల్ ఆస్పెక్ట్ ఒకటేనా? అంటే ఒక ఫ్రెండ్ ద్వారా మనము ఓన్లీ మెంటల్ సపోర్ట్ అనే ఎమోషనల్ సపోర్ట్ పొందుతామా అంటే కాదు. ఏ ట్రూ ఫ్రెండ్షిప్ ఎలివేట్స్ అస్ టు హయ్యర్ లెవెల్స్ ఎట్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్. ఇది మనము మంత్రపుష్పంలో చూద్దాము. మంత్రపుష్పం అర్థం ఏం చెప్తుంది అంటే ప్రకృతిని అనుభవిస్తూ సాధన చేస్తూ మనం ప్రేమతత్వాన్ని అనుభూతి చెందాలి అని. రైట్ అలేఖ్య. అయితే మనము ఇప్పటి వరకు చూసాం మనకి ఎలాగా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారని చూసాం కదా, అనుభూతి చెందాలి అని చెప్పారు. ఇంకొక విషయం మన ఫ్రెండ్ చెప్పేది ఏంటి అంటే
ఎక్స్‌ప్లోర్ చేయమని. అంటే నీకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా నువ్వు యుటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటూ ఎన్నో విషయాలని నేర్చుకుంటేనే నువ్వు పైకి ఎదగగలుగుతావు. ఒక చోట ఆగిపోకు అని చెప్తారు. మనము శిక్షావల్లి చూసుకుంటే ఆ మంత్రం ఏం చెప్తోంది మనకి? నిత్య విద్యార్థిగా ఉండాలి అని చెప్తోంది. ఎల్లప్పుడూ సాధన చేయాలి, విషయాలని నేర్చుకోవాలి అని చెప్తోంది. అంటే ఎక్కడా ఒక చోట స్టాగ్నేట్ అవ్వకు. ఇది అయింది అంటే వేరే దాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించని. ఇప్పుడు మనమే ఉన్నాము, మన చదువులు పూర్తయ్యాయి, మరి అక్కడ ఆగిపోయామా? లేదు, వేదం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇలాంటి క్వాలిటీస్ని ఇది నేర్చుకునే శక్తిని మనకి ఎవరిచ్చారు అంటే అగైన్ స్వామి. మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అనే ఆసక్తి చూపిస్తూ ఉంటే అవకాశాలు వస్తాయి. వాటిని మంచిగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాము. ఎస్, తుది శ్వాస వరకు కూడా మనం ఒక నిరంతరం నిత్య విద్యార్థిలాగా ఉండాలని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది శిక్షావల్లి అంటే, మనం నేర్చుకున్న విద్య మనతో పాటే ఆగకుండా ఇంకొక 10 మందికి పంచాలి, వాళ్ళని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావాలి. నేను నేర్చుకున్న విద్య నాతోనే ఆగకుండా అందరికీ పంచమని చెప్తుంది. స్వామి చెప్పినట్టుగా వేద పోషణ కానివ్వండి, భజన కానివ్వండి, ఇంకే యాక్టివిటీ అయినా సరే ఒక్కొక్కరం ఒక్కొక్క 10 మందికి అనుకున్నా సరే వేదాన్ని ఎంత చక్కగా ప్రపంచమంతా స్ప్రెడ్ చేయొచ్చు. ఇదే కదా మనకి శిక్షావల్లి నేర్పిస్తుంది. కరెక్ట్ సౌమ్య. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్తో ఉంటే ఒక మంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది అని చెప్తాం. దీనివల్ల మనకి ఏంటి, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనము గ్రేట్ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందాక నువ్వు చెప్పావు కదా ఫ్రెండ్షిప్ ఎలివేట్స్ అస్ అని. అప్పుడు స్వామి చెప్పిన ఒక కోట్ గుర్తొచ్చింది నాకు. స్వామి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అని చెప్పారంటే, ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్ విచ్ అప్లిఫ్ట్స్ అవర్ లైఫ్, క్లెన్జెస్ అవర్ ఐడియల్స్ అండ్ దెన్ ఎలివేట్స్ అవర్ ఎమోషన్స్ అని చెప్పారు. సో ఇక్కడ అప్లిఫ్టింగ్ లైఫ్ అనేది చూసుకుంటే మనము ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం. ఫ్రెండ్ ఎప్పుడూ కూడా మనకి మంచిని బోధిస్తూ ఎప్పుడూ మనం ముందడుగు వేసేలాగే చూస్తారు. ఇలాగే మరి మన వేదం ఎలా మనని ముందడుగు వేసేలా చూస్తోంది అంటే, మేధా సూక్తంలో మనము ఏం చెప్పుకోవచ్చు అంటే, వాక్శుద్ధి నుండి ఇంద్రియ శుద్ధి, దాని నుండి దేహశుద్ధి, దాని నుండి మనోశుద్ధి చెందొచ్చు. దీనికి మార్గం ఏంటి అని మనకి మేధా సూక్తంలో తెలుస్తోంది. ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇంత ప్యూరిఫై అయిన తర్వాత మనము ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాం కదా. అలాగా ఇంత ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోవాలి అని ఒక ఫ్రెండ్ లాగా మనకి మేధా సూక్తం చెప్తోంది. మేధా సూక్తంలో ఎంతో బ్యూటిఫుల్గా చెప్పారు. మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి అని. సరస్వతీదేవి అంటే ఎవరు? మనలో ఉన్న వాక్శక్తి. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము అంటే ఆ వాక్కు, ఆ శబ్దము ఇప్పుడు వచ్చిందా అంటే కాదు. మనకి లలితా సహస్రనామాలలో చెప్పినట్టుగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని ఉంటాయి. అంటే శబ్దము ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన ఆత్మ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆత్మ నుంచి మన బుద్ధి, బుద్ధి నుంచి మైండ్ నుంచి చివరగా అది వాక్కుగా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆ సంభాషణే వైఖరి. సో ఇలా శబ్దం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది నేను మాట్లాడుతున్న శబ్దము? మరి ఇంత అపురూపమైన శబ్దాన్ని నేను ఎంత మంచి విషయాలకు వాడాలి కదా. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఎలా పడితే అలా వాడేస్తాం. అలా వాడకుండా ఎప్పుడూ కూడా మంచి విషయాలకు మాత్రమే మన వాక్కుని వాడాలి అని మేధాసూక్తం ఒక మిత్రుడిలాగా చెప్తుంది. ఇంకా మేధాసూక్తంలో చూస్తే జిహ్వామే మధుమత్తమ అంటున్నాం మనం కదా. అంటే ఏంటి? నాలుక అమృతం లాగా ఎంత చక్కగా మాట్లాడాలి మనం దేవుడిచ్చిన నాలుకతో, ఎంత మృదు సంభాషణ చేయాలి కదా. స్వామి కూడా చెప్తారు మనకి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మరి దేనికి ఇదంతా అంటే, ఇందాక నువ్వు చెప్పినట్టుగా వాక్శుద్ధి నుంచి ఇంద్రియ శుద్ధి, దాని ద్వారా దేహశుద్ధి, దేహశుద్ధి నుంచి మనోశుద్ధి రావడానికి. ఇంత మహాన్యాసం ఎక్కడ ఉంది మరి వేదాలలో కాకుండా? కరెక్ట్ సౌమ్య. మరి నీకు మేధా సూక్తం నీకు ఫ్రెండ్ లాగా హెల్ప్ చేసిన ఏమైనా సంఘటనలు ఉన్నాయా? ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. ఏంటంటే, రోజు నేను వర్క్కి వెళ్తున్న టైంలో, మార్నింగ్ టైంలో రోడ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్ పక్కన పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే అమ్మ వాళ్ళు మార్నింగ్ విష్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ మేడం, బ్రేక్ఫాస్ట్ చేశారా, లేకపోతే ఈరోజు అంబ్రెల్లా తీసుకురాలేదా, ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉంటారు. మరి అదే రోడ్ పక్కన చాలామంది వెళ్తూ ఉంటారు. అందరినీ అడుగుతున్నారా అంటే
లేదు, నన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అంటే, మనం మాట్లాడే వాక్కు, నేను వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాను, మృదువుగా మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళ నుంచి కూడా నాకు ఆ గౌరవం దక్కుతుంది. సో మేధా సూక్తం ఇదన్నీ నేర్పించి మనకు ఒక మంచి మిత్రుడిలాగా గైడ్ చేస్తుంది కదా. నైస్ సౌమ్య. అయితే ఇప్పటి వరకు మనము మన ఫ్రెండ్ ఎలా ఉండాలి అలాంటి ఆస్పెక్ట్స్ చూసాం కదా. ఇంకొక ఆస్పెక్ట్ ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే అసలు మనమే ఒక మంచి ఫ్రెండ్ లాగా ఎలా ఉండాలి అని. ఒక్కోసారి ఆలోచిస్తే ఎవరు ఎవరికి మిత్రుడు కాదు, అలా అని ఎవరు ఎవరికి శత్రువు కాదు. కానీ మన పరస్పర ప్రవర్తన ద్వారా మాత్రమే మనకు ఎవరైనా మిత్రుడు ఆర్ మనకి ఎవరైనా శత్రువు. మేధా సూక్తంలో మనం చూసుకుంటే ఇంతకుముందు నేను పరస్పర ప్రవర్తన అన్నాను. అంటే ఏంటి అసలు? ఈ ప్రశ్నకు జవాబు మనం స్వామి ఇచ్చిన కోడ్ ద్వారా చూద్దాము. వాచ్ your words, watch your actions, watch your thoughts, watch your character and watch your heart. మేధా సూక్తంలో చెప్పినట్టు ఇంతకుముందు మీరు జిహ్వామే మధుమత్తమ అన్నారు. స్వామి అందరితో మృదువుగా, మితముగా, మధురముగా మాట్లాడమని చెప్పారు. ఇదే వాచ్లోని ఫస్ట్ వర్డ్, వాచ్ యువర్ వర్డ్స్. మనం అందరితో మన వాక్కు మంచిగా ఉన్నప్పుడు ఇట్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు సత్కర్మ. ఇదే వాచ్లోని సెకండ్ వర్డ్, వాచ్ యువర్ యాక్షన్స్. తర్వాత దురుక్తాన్, ఆ పదం యొక్క అర్థం ఏంటంటే మనలోని దుర్మార్గ భావములను, దుశ్చింతలను దూరం చేసుకోవాలి అని. అంతేకాకుండా సుమనస్యమాన, మన మనస్సును మంచి భావములు, పవిత్రమైన భావములతో నింపుకోవాలి అని. ఇదే వాచ్లోని 3వ అక్షరం, వాచ్ యువర్ థాట్స్. ఎప్పుడైతే మనం మాట్లాడే పదాలు, వర్డ్స్, మనం చేసే కర్మలు, యాక్షన్స్, మన ఆలోచనలు, థాట్స్ 3 బాగుంటాయో ఇట్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు గుడ్ క్యారెక్టర్ అండ్ హార్ట్. అండ్ ఇలా ఉన్నప్పుడు విశ్వాచి భద్ర, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా, భద్రంగా ఉంటాము. ఇంత మంచిగా మనం ఎలా ఉండాలో, మనమే మంచి ఫ్రెండ్గా ఎలా ఉండాలో మేధా సూక్తం చెప్తుంది. అండ్ మేధా సూక్తాన్ని మనం మంచిగా ఫ్రెండ్గా తీసుకుంటే ఇంత చైతన్యాన్ని నింపుతోంది. కరెక్ట్ అలేఖ్య. మనం అప్లిఫ్ట్ ఎలా చేస్తోంది అని చూసాం. మరి స్వామి చెప్పిన రెండో పాయింట్ ఏంటి అంటే క్లెన్జింగ్ ఐడియల్స్. అంటే మనలో ఎప్పుడూ మంచినే ఉండాలి అని చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనలోని చెడు ఆటోమేటిక్గా కట్ అవ్వడం మొదలవుతుంది. ఇంత ప్యూరిఫై చెందుతున్నప్పుడు, మనం ఇంత ప్యూర్ అవుతున్నప్పుడు మనము ఆ చెడు గుణాలు మనము వీడుతూ ఉంటాం. అలా మనం క్లెన్స్ అవుతాము. అండ్ ఎలివేటింగ్ ఇమోషన్స్ ఎందుకన్నారు ఇక్కడ? మనం చెప్పుకున్నాం, అంటే నాకు వేదం అండగా ఉంటుంది, నా ఫ్రెండ్ ఎలా అండగా ఉంటున్నాడు, నా వేదం అలా నాకు అండగా ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు మనము చిన్న చిన్న వాటికి బాధపడడం మానేస్తాము. ఏ కష్టం వచ్చినా నన్ను నా వేదం కాపాడుతుంది, నా ఫ్రెండ్ ఎలా ఇక్కడ మన వేదంని మనం ఫ్రెండ్ అనుకుంటున్నాం కాబట్టి నా వేదం నన్ను కాపాడుతుంది అనే భావనల వల్ల మనం ఆ ఇమోషన్స్ని ఎలివేట్ చేసుకుంటున్నాము. ఇంకొక గొప్ప పాయింట్ మన ఫ్రెండ్ నేర్పిస్తారు. ఏంటి అనుకుని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వీక్ ఒక ఎగ్జామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మనకి. అదే టైంలో నా ఫేవరెట్ హీరో యొక్క సినిమా రిలీజ్ అయింది అనుకోండి, నాకు ఆబ్వియస్గా సినిమాకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే ఆ సందేహంలో ఉంటాను కదా. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానప్పుడు ఇలా అవుతోంది, నేను ఏం చేయాలి అంటే అక్కడ ఫ్రెండ్ నన్ను గైడ్ చేస్తారు, నా ఇంద్రియ నిగ్రహం నేను చేసుకునేలాగా నాకు హెల్ప్ చేస్తారు. అక్కడ నువ్వు ఆ సినిమా ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ఈ ఎగ్జామ్ ఇప్పుడు మిస్ అయితే నువ్వు ఆపర్చునిటీ వేస్ట్ చేసుకున్నట్టే కదా అని చెప్పి అక్కడ నా సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేశారు. మరి ఇలా వేదం ఎక్కడ చేస్తోంది అని చూస్తే నీలా సూక్తంలో నీలాదేవిని మనము గాడెస్ ఆఫ్ సెన్సెస్ అంటాం. అంటే ఆవిడే స్వయాన మనకు చెప్తోంది ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఆ సూక్తం మనం చదువుకున్నప్పుడల్లా మన సెన్సెస్ని మనము కంట్రోల్ చేసుకునే ఆ శక్తి మనలో పెంపొందుతుంది. నీలా సూక్తంలో ఇంకా చూస్తే ధ్రువ దిశాం అంటున్నాము. అంటే కొన్నిసార్లు మన లైఫ్లో కొన్ని అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే మన పరిధిలో లేనివి అసలు ఎందుకు వస్తాయో కూడా మనకు తెలియదు. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మనం వాటిని చేరుకోలేము, వాటిని సాధించలేము. అలాంటి సిచ్యువేషన్స్లో నీలా సూక్తం ఒక మిత్రుడిలాగా మనకి ఎలా గైడ్ చేస్తుంది అంటే, ధ్రువ దిశాం, నీకు నీ దారిని చూపిస్తూ దిశానిర్దేశం చేస్తాను అని చెప్తుంది నీలా సూక్తం. ఇంతకంటే మంచి స్నేహితుడు మనకి ఇంకెక్కడ దొరుకుతాడు? కరెక్ట్ సౌమ్య. ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, కఠోపనిషత్లో శ్రేయస్సు ప్రేయస్సు గురించి నువ్వు చెప్తున్నావు.
మరి నాకు అనిపిస్తోంది అది కూడా ఒక ఫ్రెండ్ మనని ఎలా దారిలో పెట్టారో దానికి కొంచెం ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. అది చెప్తావా? ఎస్, ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే, మంచి స్నేహం అంటే ఏంటి, మంచి మిత్రుడు ఎలా హెల్ప్ చేస్తాడు, ఎలా ఉంటాడు అని. ఇందాక నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు కదా, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. మనకి ఎగ్జామ్స్లో కాపీ చేసి ఎగ్జామ్స్ రాసేలాగా చేసేవాడు నిజమైన మిత్రుడా, లేకపోతే ఎగ్జామ్స్ కంటే ముందే మన చదువులో సహాయం చేసి మనల్ని మోటివేట్ చేసిన వాడు నిజమైన మిత్రుడా? మోటివేట్ చేసేవాడే నిజమైన స్నేహితుడు. ఎస్. సో ఇలా మిత్రుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మిత్రుడికి మంచిది అని కఠోపనిషత్తులో వివరించబడింది. ఇక 2 అర్థ పదాలు ఉన్నాయి కఠోపనిషత్తులో, శ్రేయస్సు, ప్రేయస్సు అని. అంటే శ్రేయస్సు అంటే ఏంటి, ఒక పనిని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయడం, అంటే ఒక సిస్టమాటిక్ వేలో చేయడం శ్రేయస్సు. మన మిత్రుడికి ఇప్పుడు పరీక్షలు వచ్చాయనుకోండి, మనం పొద్దున్నే వారిని చదువుకోవడానికి నిద్ర లేపి చూపిస్తాం కదా, అది శ్రేయస్సు. అలాగే నిద్ర ఎందుకు లేపాలి, కాసేపు మన మిత్రుడి మీద ఉన్న అతి ప్రేమతో కాసేపు పడుకోనిద్దాము, నిద్రాభంగం కలగకుండా చూద్దాము అని ఇలా చూపించేది ప్రేయస్సు. మరి ఈ రెండిట్లో ఏది మంచిది అని చూస్తే కాస్త కష్టంగా కటువుగా ఉన్నా సరే మన మిత్రుడి భవిష్యత్తు బాగుండాలి అంటే శ్రేయస్సు చూపించాల్సిందే. ఇలా ఇతరుల పట్ల, మన మిత్రుల పట్ల, తోటివారి పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని మనందరికీ జీవనశైలి నేర్పించడం లేదా వేదము? కరెక్ట్ సౌమ్య. అయితే మీరు కఠోపనిషత్ అనగానే నాకు నచికేతుడికి యముడికి మధ్య జరిగిన సంభాషణ గుర్తొస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరూ ఒక గొప్ప స్నేహానికి ప్రతీకలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నచికేతుడు టఫ్ టైమ్స్లో ఎన్నో డౌట్స్, క్వశ్చన్స్తో యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు యముడు చాలా ఓర్పు, సహనంతో నచికేతుడి యొక్క ప్రతి ఒక్క డౌట్, క్వశ్చన్స్ని క్లియర్ చేశాడు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, మనం టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాడే నిజమైన ఫ్రెండ్ కదా. అంతేకాకుండా అంటే ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకున్నారనమాట. తద్వారా వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సిన పర్స్పెక్టివ్స్, రిఫ్లెక్షన్స్ అన్నీ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒక గొప్ప స్నేహానికి ప్రతీకలే కదా. ఇంతే కాకుండా ఒక్కసారి అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య స్నేహం చూస్తే అసలు ఎందుకు షేర్ చేసుకోగలిగారు, ఎందుకు ఇంత రిలేషన్షిప్ ఏర్పడిందంటే వాళ్ళ మధ్యలో ఒక హార్ట్ టు హార్ట్ ఓపెన్ కమ్యూనికేషన్ జరిగింది. దానివల్ల ఏమైంది, ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక హానెస్టీ, ఒక ఇంటిగ్రిటీ ఏర్పడిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్కి ఉండవలసిన అల్టిమేట్ గోల్స్ కూడా ఇవే కదా. చాలా కరెక్ట్ అలేఖ్య. అయితే ఇప్పటి వరకు మనకి మన ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేస్తున్నారని చూసాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ఫ్రెండ్తో మనకి ఎంత మంచి రిలేషన్ ఉంటుంది అంటే ఏదైనా అడుగుతాం. అంటే నా దగ్గర ఏదైనా లేదు అంటే నేను చింతించను, సరేలే నా ఫ్రెండ్ చూసుకుంటారు, నాకు ఏదైనా దొరుకుతుంది అనే ఫాల్ బ్యాక్ అవుతాము. సో అలాగా మన ఫ్రెండ్తో అంత మంచి రిలేషన్ ఉంటుంది. మరి అది వేదంలో ఉందా అని చూస్తే ఖచ్చితంగా ఉంది. ఎక్కడ మనము దుర్గా సూక్తంలో అగ్ని స్వరూపంలో ఉన్న శక్తి స్వరూపిణిని ఇలా అడుగుతున్నాం, అమ్మా నన్ను నిరంతరము ఆనందంగా ఉంచు, ఈ దుఃఖ సాగరాన్ని నుంచి నన్ను బయటపడే, నన్ను దాటించు, నీ ఆశీర్వాదం ఎల్లవేళలా నా పైనుంచు, నన్ను నీకు శరణాగతి చెందేలాగా చేసుకుని నన్ను నిరంతరం కాపాడుతూ ఉండు అని మనం అక్కడ దుర్గాదేవిని అడుగుతున్నాం. ఫ్రెండ్ని అడిగినట్టే, అమ్మా నన్ను ఎప్పుడు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడ మనం అడుగుతున్నాం. ఇలా చదువుకున్నప్పుడు నన్ను ఆ దుర్గాదేవి కాపాడుతూ ఉంటుంది, నా ఫ్రెండ్ వేదం నన్ను నిరంతరం కాపాడుతుంది అని ఆ భావన మళ్ళీ మనకి కలుగుతుంది. దుర్గా సూక్తంలో చూస్తే సింధున్ననావ దురితాతి పరిషి అంటున్నాం కదా, అంటే మనందరినీ కూడా ఒడ్డుకు చేరవేస్తుంది మన కష్టాల నుంచి. ఇంకా ఏం చెప్తుంది, క్షామద్దేవో అతి దురితాత్యగ్ని అంటున్నాము. అంటే మన క్షామములు ఏవైతే ఉన్నాయో ఇవేవీ శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే, నువ్వెక్కడా కూడా ఆగకూడదు, ఆ స్తబ్దత పోవాలి, నీ సాధనని నువ్వు మళ్ళీ చేయు, నువ్వు మళ్ళీ ప్రయత్నించు అని ఒక మిత్రుడిలాగా చెప్తుంది. అగైన్ ఇక్కడ మన మిత్రులు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మనం ఏం చేస్తాము, వారికి కావాల్సిన సరైన మోటివేషన్ని హెల్ప్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా మనం కష్ట సమయాలలో ఉన్నప్పుడు, అలా ఆగిపోయినప్పుడు దుర్గా అమ్మవారు ఏం చెప్తున్నారు మనకి, ఆ స్తబ్దత పోగొట్టుకొని మళ్ళీ ప్రయత్నించు అని మిత్రుడిలాగే కదా చెప్తున్నారు.
కరెక్ట్ సౌమ్య. అయితే ఇంతకుముందు ప్రత్యూష కష్టాలు, దుఃఖ సాగరం అని మాట్లాడారు కదా. ఈ పదాలు వింటుంటే నాకు 2 ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి. అవి స్వామి ఇద్దరు భక్తులకు ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఒకటి స్వామి రానమ్మ గారికి ఇచ్చిన బ్లెస్సింగ్. అది ఏంటి అంటే, నువ్వు చూసే లోకమంతా ఒక మిథ్య, కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెళ్ళిపోతుంది అని తెలుసుకునే జ్ఞానం అన్నమాట. ఇంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఇంకేమైనా ఉంటుందా? ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే ప్రొఫెసర్ కస్తూరి గారికి జరిగింది. అదేంటంటే వారి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన థాట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ జీవితం అనే ఈ ట్రైన్లో మనందరం కో ప్యాసింజర్స్. అతని స్టేషన్ వచ్చింది, ఆయన దిగిపోయాడు, మన స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగిపోతాము అని. అంటే ఆ కష్ట సమయంలో కూడా ఆయనకి అలాంటి హై థాట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ లైక్ జీవాత్మ పరమాత్మలో ఎలా అనుసంధానం అవుతున్నారో అనే జ్ఞానం ఆయనకి ఏర్పడింది ఆ సమయంలో కూడా. కరెక్ట్ అలేఖ్య. అయితే మనము ఇంకొక విషయం కూడా నోట్ చేయాలి ఇక్కడ. ఏంటి అంటే, మన ఫ్రెండ్తో ఉన్నప్పుడు మన గురించి మనం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, మన ఫ్రెండ్ మనలోని ఇన్నేట్ క్వాలిటీస్ బయటికి తెచ్చి మనమంటే ఏంటి అనే దారి మనకు చూపిస్తున్నారు. ఇలాగే మనకి వేదం కూడా చూపిస్తుంది. ఎలాగా? రుద్రంలో మనం ఎక్కువగా చెప్పుకునే పదం ఏంటి? నమః. నమః అంటే ఏంటి ఇక్కడ? నేను కాదు, ఇది నేను కాదు. నేను ఇది కాదు అన్నప్పుడు మరి నేనేంటి అనే ఆ క్వశ్చన్ మనకి మనం వేసుకోవాలి, ఇంక్వైరీ చేసుకోవాలి. నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అని ఫ్రెండ్ లాగా నాకు రుద్రం చెప్తోంది. ఇంతే కాకుండా స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు రుద్రం భద్రం అని. అంటే ఏంటి? మనం నిరంతరము రుద్రం చదువుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు మనని నిరంతరం కాపాడుతూ ఉంటాడు. మరి రుద్రం మనకి ఇలాగా ఫ్రెండ్ లాగా ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని అర్థమవుతుంది ఇక్కడ. మరి మనకు నిజంగా ఇలా చేసిందా అని చూసుకుంటే, నాకే స్వయంగా జరిగిన 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నేను ఆఫీస్ నుంచి రాత్రిపూట రోజు క్యాబ్లో వస్తాను. అయితే నేను రోజు క్యాబ్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ నాకన్నా ముందు చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి నేను వెనకాల కూర్చోవలసి వచ్చేది. ఆ రోజు సడన్గా ఎలాగో మరి నేను ముందొచ్చాను, ముందు కూర్చున్నాను. అయితే కొంచెం రాత్రిపూట కూడా అందరము పడుకున్నాం క్యాబ్లో. సడన్గా ఒక చోట వెళ్ళి చూసేసరికి గట్టి శబ్దం అయ్యింది. చూస్తే పెద్ద డీసీఎం వచ్చి మా కార్కి యాక్సిడెంట్ అయ్యింది. ఆ డీసీఎం వల్ల, అది వచ్చి డాష్ చేయడం వల్ల. అంటే ఇక్కడ ఆ వెనకాల అద్దం అంతా కూడా విరిగిపోయింది. అందరం వెంటనే బయటకు దిగాల్సి వచ్చింది. కానీ చూస్తే ఒకసారి ఎవ్వరికీ ఏమీ కాలేదు. అంటే ఆ రోజు నాకు అర్థమైంది, రోజు రుద్రం చదువుకునే అలవాటు నాకుంది. ఆ రోజు నా ఫ్రెండ్, నా వేదం నన్ను కాపాడింది. ఇందాక చెప్పాను ఆ రోజు ముందొచ్చాను అని. ఎందుకు చెప్పాను అంటే, వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం అంటే అదంతల్లా హిట్ చేసినప్పుడు కొంచెమైనా ఇది తగులుతుంది కదా, ఆ ఇది వాళ్ళకి అనిపించింది. నాకు కనీసం ఆ ఇబ్బంది కూడా కలగకుండా, ఆ రోజు నేను ముందొచ్చేలా చూసి ఆ ఇబ్బంది కూడా కలగకుండా నాకు చేసింది. నైస్ ఎక్స్పీరియన్స్ ప్రత్యూష. యా, ఇంతే కాకుండా ఇప్పుడు మనకి నేను చదువుకుంటే నన్ను మాత్రమే ప్రొటెక్ట్ చేయలేదు, అది నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసింది. అక్కడ ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు, నాకు మాత్రమే కాకుండా. ఇలాగే ఇంకొకసారి బస్సులో వెళ్తుంటే ఇలాగే పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎవ్వరికి కనీసం యాక్సిడెంట్ అయినట్టు కూడా తెలీదు, కానీ చూస్తే అది పెద్ద యాక్సిడెంట్. అంటే ఇక్కడ ఏంటి, మన ఫ్రెండ్తో ఉంటే కష్టాలు పోతాయా అంటే కాదు. మన ఫ్రెండ్ ఏం చేస్తారు, ఆ కష్టాలని మనము స్వీకరించి, అంటే ఆ కష్టం ఇంపాక్ట్ మనకి ఎక్కువ లేకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఆ యాక్సిడెంట్ అవ్వాలని రాసుంది, అయ్యింది, కానీ నాకేమీ కాకుండా నన్ను ప్రొటెక్ట్ చేసింది నా వేదం. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ప్రత్యూష. మనం ఇంకా రుద్రతత్వంలో చూస్తే తేషాగుం సహస్రయోజనే వధన్వాని తన్మసి అంటున్నాం. అంటే ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నా సరే, అసలు ఎక్కడ ఉన్నా సరే, సో దేశ కాలమాన పరిస్థితులకు మనం ఎప్పుడైతే బియాండ్గా ఎక్స్ట్రీమ్గా వెళ్తామో, మనం చేసిన పనులకు కర్మ అనేది తప్పనిసరి, ఇది మాత్రం ష్యూర్. సో అలాంటప్పుడు మనం ఆ ఎరుకని గుర్తుంచుకోవాలి అని రుద్రతత్వం చెప్తుంది. చేసే పనులన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. స్వామి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నారు, మనం మాట్లాడేది వింటూనే ఉన్నారు అని ఈ ఎరుకని తెలుపుతుంది వేదం. ఇక్కడ నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. అనిల్ కుమార్ సార్ గారి భార్యతో ఎవరో ఇలా అన్నారంట, అబ్బా ఎంత అదృష్టం అండి మీది, ఎప్పుడు స్వామి పక్కనే, ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటున్నారు మీరు, మీ జన్మ ధన్యం అని అన్నారంట. అప్పుడు వారు అన్నారంట, స్వామిని పక్కన పెట్టుకొని ఉంటే నిప్పుతో సంసారం చేస్తున్నట్టే, అంటే నిప్పును పక్కన పెట్టుకొని జీవిస్తున్నట్టే. ఎందుకు అలా అన్నారు ఆవిడ అంటే,
ఆ ఎరుకతో ఉండాలి. స్వామి పక్కనుంటే ఏదైనా తప్పు చేస్తామా మనం, తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా మనకు రాదు. సో ఈ ఎరుకని ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని రుద్రతత్వం మనకు చెప్తుంది. చాలా బాగుంది సౌమ్య. అయితే మనం ఇంతసేపు ఇంత ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు నిలుస్తుంది అని చూసుకుంటే ఫెయిత్. ఆ ఫెయిత్, నమ్మకం లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు. ఇది మనం చెప్పడం మాత్రమే కాదు, మనకి వేదంలో అరుణం కూడా ఇదే చెప్తోంది. ఏం చెప్తోంది అంటే ఫ్రెండ్షిప్ ఇస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. అలాగే వేదం కూడా నమ్మకంతోనే కూడుకున్నది. అంత మంచిని చెప్తున్న వేదాలని మనం నమ్మకపోతే ఆ మంత్రాలు చదివి ఉపయోగం ఏముంటుంది కదా. అంటే ఇలాగా ఎప్పుడూ కూడా నమ్మకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందాకే నాది చూడండి, నేను నమ్మాను, నన్ను ప్రొటెక్ట్ చేసింది. ఎల్లప్పుడూ ఇంక నేను చింతించక్కర్లేదు, నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది అనే ఆ భావనతో ఉండొచ్చు. అంత నమ్మకం ఉండాలి, కలిగి ఉండాలి అని చెప్పి మనకి అరుణం చెప్తోంది. కరెక్ట్ ప్రత్యూష. అయితే నాకు ఇక్కడ స్వామి చెప్పిన ఒక కోట్ గుర్తొస్తుంది. అదే టెల్ మీ యువర్ కంపెనీ అండ్ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. బాగా గుర్తు చేసావా లేఖ్య. ఇది ఎందుకు చెప్పారు స్వామి మనకి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం మన ఫ్రెండ్ మన క్యారెక్టర్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది మన ఫ్రెండ్ వల్ల అని. సో ఇక్కడ మన ఫ్రెండ్ మంచివాళ్ళు అయితే మనం మంచివాళ్ళం అవుతాం, మనకి గౌరవం దక్కుతుంది. ఇప్పుడు మనం వేదం చదువుతున్నాము, వేదం చెప్తున్నాము అంటే మనకు వచ్చే ఆ గౌరవం ఏంటో చూస్తున్నాం. అలానే అహంకారం చెందకూడదు, మళ్ళీ దాన్ని కాపాడుకుంటూ ముందుకి వెళ్ళాలి అని అందుకని చెప్తారు. ఇంత మంచి కంపెనీని మనం ఉంచుకుంటున్నాం, వేదంని నిరంతరము మనతో ఉంచుకుని ఇంత మంచిగా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. నాకు మిత్రుడికి ఇంకొక పదం గుర్తొచ్చింది. ఇంకొక అర్థం ఏంటంటే జిడ్డు అని అర్థం అంట. అంటే ఒకసారి పట్టుకుంటే వదలడు అని అర్థం. మనకు స్వామి చెప్తారు కదా, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేస్తే 1000 అడుగులు నేను నీ వైపు వేస్తాను అని. వేదం కూడా అంతే. ఒక్కసారి మనం వేదాన్ని రుచించి ఒక అడుగు వేదం వైపు వేస్తే మనకి మిత్రుడిలాగా వేదమే అన్నీ నేర్పిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇన్ని మాట్లాడుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది స్వామి సంస్థనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వేదాస్ అని అనిపిస్తుంది. అండ్ స్వామి ఈ వేద సారాంశాన్ని అంతా 2 ముక్కల్లో చెప్పారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. సో దీనికి మించింది ఇంకేదీ లేదు. దీనిని మనం వేదాల ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంత మంచి విషయాలని మనకు చెప్తున్న ఈ వేదాన్ని మనం నిరంతరము తలుచుకుంటూ సాధన చేస్తూ ఉంటే ఎప్పుడూ మనతోనే ఉంటుంది. నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఎలా అయితే ఫ్రెండ్ మనకి జిడ్డులాగా మనతోనే ఉంటారో, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం వేదాన్ని వదలాలనుకున్నా అది మనని వదలదు. అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకున్నాం మనము వేదం ఒక గైడ్లా హెల్ప్ చేస్తోంది మనకి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వేదం దగ్గరికి వెళ్తున్నాం. మరి ఇది మనం గురువు దగ్గర కూడా చేయొచ్చు. ఫ్రెండ్షిప్లో మనకి దొరికే ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే ఫన్. మరి వేదంలో ఫన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ మనకి వేదం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాంటింగ్స్ ఉంటాయి. అవేంటి? సంహితా పాఠ, క్రమాపాఠ, పదాపాఠ, జఠాపాఠ, ఘనాపాఠ. ఇవన్నీ కూడా ఒక్కొక్క విధము ఒక్కొక్క రకమైన ఆనందాన్ని, జాయ్ని, ఫన్ని మనకి ఇస్తుంది. అంటే మనం ఎప్పుడూ ఫన్ అంటే సినిమాలు చూడటమే, బయటికి వెళ్ళడమే, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే అనుకుంటాం. కానీ ఈ ఫ్రెండ్ దగ్గర మనకి ఇవి చదువుకున్నప్పుడు కూడా నువ్వు ఎంతో హ్యాపీగా ఉంటావు, నువ్వు ఫన్ ఎంజాయ్ చేయగలుగుతావు అని చెప్తుంది. నాకే ఇలా జరిగింది. అంటే వీటన్నింటిలో కూడా ఘనాపాఠం అంటే నాకు చాలా ఇష్టం. అది చదువుతున్నప్పుడల్లా ఏదో తెలియని వైబ్రేషన్. అంటే అబ్బా ఇది చదువుకుంటే ఉంటే చాలు, ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, నాకు ఇది చదువుకుంటూ ఉండిపోవచ్చు, ఎంత ఫన్ ఉంది ఇందులో అనిపిస్తుంది. సో వేదంలో అన్నీ ఉన్నాయి. అది గైడ్ లాగా మనకి హెల్ప్ చేస్తోంది, ఏదైనా కష్టం వచ్చినా హెల్ప్ చేస్తోంది. అలాగే ఫ్రెండ్తో ఇంపార్టెంట్ థింగ్ ఫన్ అనుకుంటాం, మనకి ఫ్రెండ్ అంటే ఫన్ గుర్తొస్తుంది. అలాగా మనకి వేదం ఫన్ని కూడా ఇస్తుంది. ఇంత గొప్ప ఫ్రెండ్ని మనకి స్వామి ఎంత దగ్గర చేశారు కదా. అంటే ఎవ్వరికి ఏ లిమిటేషన్స్ లేవు, దేశకాల పరిస్థితుల లిమిటేషన్స్ ఏవీ లేవు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వేదం నీతో ఉంటుంది. అండ్ వీళ్ళే చదవాలి వాళ్ళే చదవాలి కాదు, ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చు అని మనకి స్వామి ఇన్ని మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఇంత గొప్ప ఫ్రెండ్ని మనకి దగ్గర చేసినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ సాయిరామ్.